Students, our next topic is phase sequence. Phase sequence means in a three phase we have a three phases like R, Y, B. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను RYB అని ఎందుకు తీసుకుంటాము అంటే అది యూనివర్సల్ రిప్రజెంటేషను కలర్ కోడింగ్ త్రీ ఫేసెస్కి. ఓకేనా. సో ఇక్కడ త్రీ ఫేసెస్ తీసుకున్నాం కాబట్టి త్రీ ఫేసెస్కి ఫేజ్ సీక్వెన్స్ అనేది త్రీ ఫేజ్ సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చి పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్, ఇంకొకటి వచ్చి నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్, ఇంకొకటి వచ్చి జీరో ఫేజ్ సీక్వెన్స్. అసలు ఈ ఫేజ్ సీక్వెన్స్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంది, అసలు ఆ ఫేజ్ సీక్వెన్స్ వలన ఏం జరుగుతుంది, అసలు ఫస్ట్ ఫేజ్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఫేజ్ సీక్వెన్స్ అంటే ఇట్ ఈస్ ద ఆర్డర్ ఇన్ విచ్ ది ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఇన్ వేరియస్ ఫేసెస్ అటైన్ ది మ్యాక్సిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ ఎక్కడైతే అటైన్ అవుతుందో అది కూడా త్రీ ఫేసెస్లో RYB, అది కూడా ఆర్డర్ని బేస్ చేసుకొని. ఆర్డర్ అంటే ఏంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్డర్ ఏం తీసుకున్నా RYB, త్రీ ఫేసెస్ కూడా ఆర్డరు నేను RYB ఫేస్ సీక్వెన్స్ అనేది ఆ విధంగా ఆర్డర్ తీసుకున్నా. ఒకవేళ ఆర్డర్ చేంజ్ అయితే ఏమవుతుంది అంటే, ఆర్డర్ చేంజ్ అయితే ఏదైతే మనం లోడ్ కనెక్ట్ చేస్తాం, సపోజ్ లోడ్ మోటార్ కనెక్ట్ చేసాం అనుకో, ఆ మోటార్ యొక్క డైరెక్షన్ అనేటువంటిది చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ టూ డైరెక్షన్స్ ఉంటాయి. మనం ఇచ్చేటువంటి ఫేజ్ సీక్వెన్స్ అనేటువంటిది పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అయితే క్లాక్ వైజ్ కానీ, నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ ఆ పర్టికులర్ మోటార్ అనేది రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, ఇది RYB ఫేజ్ తీసుకున్నాను, ఇది సప్లై అనుకుందాం, ఇది లోడ్, ఇది ఒక మోటార్ అనుకుందాం. అంటే మోటార్కి త్రీ టెర్మినల్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఏంటి, సప్లై త్రీ టెర్మినల్స్ తీసుకొచ్చి మోటార్ కనెక్ట్ చేయాలి యాక్చువల్గా మనం, అంతే కదా. ఓకేనా. అప్పుడు మాత్రమే మోటార్ అనేది రన్ అవుతుంది. పవర్ సప్లై ఇస్తేనే కదా మోటార్ రన్ అయ్యేది. సో ఈ RYB అనేటువంటి త్రీ ఫేసెస్ని తీసుకొచ్చి లోడ్కి డైరెక్ట్గా కనెక్ట్ చేశాను అనుకోండి, ఈ విధంగా ఆర్ని తీసుకొచ్చి ఆర్కి, తర్వాత సప్లై యొక్క వైని తీసుకొచ్చి లోడ్ యొక్క వైకి, సప్లై యొక్క బీని తీసుకొచ్చి లోడ్ యొక్క బీకి కనెక్ట్ చేశాను అనుకోండి. ఓకేనా. దీని యొక్క ఆర్డర్ వచ్చి RYB అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఒరిజినల్ అనుకుందాం, ఇది ఒరిజినల్ ఆర్డర్ అనుకుందాం. ఓకేనా. ఇది ఒరిజినల్ ఆర్డర్ అనుకుంటే దీన్ని రెఫరెన్స్కి తీసుకొని వీటి యొక్క ఫేసెస్ అంటే సప్లై యొక్క ఫేసెస్, లోడ్ యొక్క ఫేసెస్ మనం ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి. ఓకేనా. ఆర్డర్ చేంజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే సప్లై అదే లోడ్, ఇది R, ఇది కూడా R, ఇది Y, ఇది B. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సప్లై యొక్క Rని తీసుకొచ్చి లోడ్ యొక్క Bకి, ఓకేనా, సప్లై యొక్క వైని తీసుకొచ్చి లోడ్ యొక్క ఆర్కి, సప్లై యొక్క బీని తీసుకొచ్చి లోడ్ యొక్క వైకి కనెక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఆర్డర్ ఏమవుతుంది అంటే RBY. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఇది రివర్స్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఇట్లా RYB వెళ్తే ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది, R నెక్స్ట్ B నెక్స్ట్ Y. ఓకేనా. ఇది ఒరిజినల్ అనుకుంటే ఇది రివర్స్ అనమాట. అంటే ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అనుకుంటే ఇది నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అవుతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, RYB అయితే ఇది R నెక్స్ట్ రివర్స్ అనమాట, రివర్స్లో స్టార్ట్ అయింది BY. ఆర్డర్ అనేది ఇటు నుంచి ఇటు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అయితే ఇది నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అయితే. ఇప్పుడు దాన్నే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫేజర్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని. ఈ ఫేజ్ వోల్టేజ్ ఇది 0 అయితే దాని యొక్క వాల్యూ నెక్స్ట్ ఏమవుతుంది అంటే -120 నెక్స్ట్ -240 అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, సో ఏదైతే మన ఫేస్ని రెఫరెన్స్గా తీసుకుంటాం, R అనేటువంటి ఫేస్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఈ Y అనేటువంటి ఫేస్ అనేది ఓకేనా
ఆర్ అనేటువంటి ఫేజ్ తర్వాత వస్తుంది. ఇప్పుడు రెఫరెన్స్గా తీసుకుంది ఏంటి, ఆర్ అనే ఫేజ్ కాబట్టి ఈ వై ఫేజ్ అనేటువంటిది వై ఫేజ్కి ఈ ఆర్ ఫేజ్ అనేటువంటిది బిహైండ్లో ఉంటుంది. ఎంత బిహైండ్లో ఉంటుంది అంటే -120 బిహైండ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు సేమ్ అదే రెఫరెన్స్ ఆర్ని బేస్ చేసుకొని విబిఎన్ ఫేజర్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ విబి అనేటువంటిది -240 degrees బిహైండ్లో విఆర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్. ఈ పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్ ఇస్తే ఏ బ్యాలెన్స్ సిస్టమ్ ఆఫ్ ఏ 3-phase వెక్టార్ విఏ విబి అండ్ విసి1 వీఆర్ కన్సిడరింగ్ హ్యావింగ్ ది ఫేజ్ సీక్వెన్స్ ఏబిసి. నేను ఆర్డర్ ఇంతకుముందు నేను ఆర్వైబి అని తీసుకున్నాను, దాని ప్లేస్లో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఏబిసి ఏదైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు, అది యూనివర్సల్ రిప్రజెంట్ కాబట్టి అక్కడ నేను అట్లా చూపించాను. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏబిసి అని 3-phase సీక్వెన్సెస్ తీసుకున్నాము 3 phases. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఏబిసి అనుకుంటే ఇది ఒరిజినల్ అనుకుంటే, అంటే ఒరిజినల్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ అనుకుంటే అన్బ్యాలెన్స్డ్ వెక్టార్, దీస్ వెక్టార్ కన్స్టిట్యూట్ ది పాజిటివ్ సీక్వెన్స్ కాంపోనెంట్. ఇప్పుడు చూడండి, విఏ1 విబి1 విసి1 ఆర్డర్ ఏబిసిగా ఉంది కాబట్టి విఏ1 విబి1 విసి1. ఇప్పుడు విఏ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అయింది, విఏ నుంచి ఇక్కడికి విబి1కి 120 degrees. ఓకేనా. సో ఇప్పుడు ఈ దాన్ని పరిగణలో తీసుకుంటున్నాం అంటే రెఫరెన్స్ అనేది విఏ1 అని మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నాం కాబట్టి ఈ విఏ1 అనేటువంటిది అట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 అవుతుంది అనమాట. ఇప్పుడు విబి1 ఏమవుతుంది అంటే ఈ విఏ1 తర్వాత విబి1 ఉంది, అంటే ఈ విబి1 దగ్గర మనం యాంగిల్ తీసుకుంటే ఈ విబి1ని ఈ విఏ1ని మనం రెండింటిని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ విబి1 అనేటువంటిది -120 degrees ఆఫ్ విఏ1. అంటే ఏమవుతుంది, ఈ విబి1 అనేటువంటిది బ్యాక్ సైడ్ విఏ1 ఉంది, విఏ1 అనేది విబి1కి బ్యాక్ సైడ్ ఉంది అనమాట. ఓకేనా. సో నీకేమవుతుంది, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం విఏని రెఫరెన్స్గా తీసుకుంటున్నాం కాబట్టి విబి1లో ఈ విఏ1 అనేటువంటిది విబి1తో పోలిస్తే బిహైండ్లో ఉంది. బిహైండ్ అంటే వెనక ఉంది కాబట్టి ఇది -120 అవుతుంది. ఇప్పుడు విసి1 పరిగణలో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 120 degrees, ఇది 120 degrees, అంటే ఇది మొత్తం బ్యాక్ సైడ్. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు -120 degrees, అంటే ఏమవుతుంది, వెనక్కి కదా మనం ఆర్డర్ తీసుకుంది ఈ ఆర్డర్, బట్ కానీ ఇది విఏ1తో పోలిస్తే ఆర్డర్ అనేటువంటిది ఇట్లా వస్తుంది కాబట్టి నీకేమవుతుంది, ఈ విసి1 అనేది విబి1కి -120 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ విబి1 నుంచి ఇక్కడ వరకు మళ్ళీ -120, టోటల్ కలిపి 240 అవుతుంది. అంటే విసి1 అనేది -240 అవుతుంది. లేదా ఈ విఏ1 అనేది ఎక్కడ ఉంది, విసి1 తర్వాత ఉంది, అంటే తర్వాత వస్తే +120 degrees. అంటే మనం ఎట్లయినా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ నీకు ఎంత ఉంది, విఏ1తో కదా మనం పోలుస్తుండేది, ఇక్కడ విఏ1తో పోలుస్తున్నాయి కాబట్టి విఏ1 ఎట్ అన్ యాంగిల్ 120 degrees. అదేవిధంగా నువ్వు ఆర్డర్ ప్రకారం రాసుకున్నావు అనుకో, విఏ1 ఎట్ అన్ యాంగిల్ -240 అవుతుంది. అర్థమైందా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆర్డర్ అనేది విఏ1 విబి1 విసి1గా తీసుకుంటున్నాం. ఈ విసి1ని విఏ1 అనేది రెఫరెన్స్గా తీసుకున్నాం మనం. ఇక్కడ ఈ విఏ1తో పోల్చినట్లయితే 2 times 120 degrees బిహైండ్లో ఉంది. అంటే ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది వెనక సైడ్ అనమాట. బిహైండ్ అంటే ఇది 120 degrees, ఇది 120 degrees ఏంది, బ్యాక్ సైడ్ కాబట్టి -120 అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది -120 అవుతుంది. ఈ రెండు కలిపి -240 degrees బిహైండ్లో ఉందన్నమాట ఈ విఏ1. ఒకవేళ ఇటు కాకుండా మనము ఇటు తీసుకున్నాం అనుకో, అప్పుడేమవుతుంది, ఇది బిహైండ్ అవ్వదు. విసి1 అనేది విఏ1 అనేది తర్వాత ఉంది, అంటే విసి1కి విఏ1 అనేది తర్వాత ఉంది కాబట్టి అది మనము +120గా తీసుకుంటాం అనమాట. ఓకేనా.
సో ఏ విధంగా అయినా తీసుకోవచ్చు నువ్వు ఆర్డరు. సో VA1 VB1 VC1 ఆర్డర్ తీసుకున్నాం కాబట్టి ఈ VA1ను రెఫరెన్స్గా తీసుకున్నాం కాబట్టి ఈ రెఫరెన్స్ని బేస్ చేసుకొని VB1 VC1 డ్రా చేస్తున్నాం కాబట్టి ఈ VA1 అనేది VB1కి -120 డిగ్రీస్ బిహైండ్లో ఉంది కాబట్టి ఇక్కడ -120 రాసాము. ఈ VC1 అనేటువంటిది VA1 రెఫరెన్స్తో పోలిస్తే -240 డిగ్రీస్ బిహైండ్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను -240 లేదా ఇటు నుంచి తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమైంది VC1 అనేటువంటిది తర్వాత వస్తుంది కాబట్టి ఆఫ్టర్ వస్తుంది కాబట్టి అది +120 అవుతుంది. సో అందుకే ఇది పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అయింది. సో ఇది నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్ ఎందుకు అవుతుంది అంటే a balanced system of three-phase vector VA1 VB1 VC1 having phase sequence of ACB which is opposite to that of the original balanced vector. సో ఇది ఒరిజినల్ బ్యాలెన్స్డ్ వెక్టర్ అనుకుంటే అంటే ABC అనేది ఒరిజినల్ ఫేజ్ సీక్వెన్స్ అనుకుంటే ఈ ఫేజ్ సీక్వెన్స్ అనేది ఈ ఫేజ్ సీక్వెన్స్కి ఆపోజిట్లో ఉంది. ఇప్పుడు చూడండి VA1 VB1 VC1 ఆర్డర్ ఇట్లా వెళ్తుంది. ఓకేనా? సో అందుకే మనం ABC అని రాసుకున్నాం. ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే సేమ్ VA1 1 ప్లేస్లో 2 వేసుకున్నాం అంటే ఇది సెకండ్ సీక్వెన్స్ కాబట్టి 2 రాసుకున్నాం. ఇప్పుడు VA1 VC1 అండ్ VB1 లేదా VA2 VC2 VB2 అంటే ఏమైంది ఏ తర్వాత ఇంతకుముందు ఏమొచ్చింది మనకి ఆర్డరు B వచ్చింది, తర్వాత C వచ్చింది. అంటే ఇది ఎట్లా వెళ్తుంది? ఇట్లా వెళ్తుంది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు ఇది ఎట్లా వెళ్తుంది? ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వెళ్తుంది ఇట్లా. కానీ ఏ తర్వాత C వచ్చింది, తర్వాత B వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి అదే ప్రకారం తీసుకుంటే దీంతో పోల్చుకున్నాం. ఏ తర్వాత ఏమొచ్చింది? C వచ్చింది కదా. ఇప్పుడు ACB దీని యొక్క ఆర్డర్ వచ్చి ABC అయితే దీని యొక్క ఆర్డర్ వచ్చి దీంట్లో మనం చూసినట్లయితే VACB అవుతుంది. అంటే ఏమైంది? ఇది ఒరిజినల్ సర్క్యూట్ అయితే ఈ ఒరిజినల్ సర్క్యూట్కి ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అయింది. ఓకేనా? దాన్ని మనం ఎట్లా రాసుకున్నాం? సేమ్ అదే విధంగా VA1 = VA2 VB2ని రాసేటప్పుడు నీకేమవుతుంది? VB2 అనేది దీని యొక్క ఆర్డర్ VA2 VC2 VB2 కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు -120 అవ్వదు. మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఇట్లా వెళ్తున్నప్పుడు VA1 మనం రెఫరెన్స్గా తీసుకున్నట్లయితే ఇది VC2 అనేటువంటిది తర్వాత వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నీకేమైంది? సేమ్ అదే ఫేజ్ సీక్వెన్సెస్ రాసుకోవచ్చు. ఇప్పుడు VA2 VC2 రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది? VC2 అనేటువంటిది ఏదైతే ఉందో అది -120 డిగ్రీస్ VA2 అనమాట. VA2 అనేది బిహైండ్లో ఉంది కాబట్టి VA2 రెఫరెన్స్ కాబట్టి -120 డిగ్రీస్ VC2కి వస్తుంది. ఇప్పుడు VB2కి ఏమవుతుంది అంటే ఈ VA2ని మనం రెఫరెన్స్గా తీసుకున్నాం కాబట్టి ఈ VB2 అనేటువంటిది -240 డిగ్రీస్ అవుతుంది. లేదా ఇక్కడ ఇది తర్వాత ఉంది కాబట్టి +120 డిగ్రీస్ అవుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ జీరో సీక్వెన్స్ అంటే ఏంటంటే ఏ సిస్టమ్ ఆఫ్ త్రీ ఫేస్ వెక్టర్ VA0 VB0 అండ్ VC0 విచ్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆర్ ఇన్ ఏ ఫేస్ విత్ ఈచ్ అదర్. సో ఇన్ ఫేస్లో ఉంటే అంటే ప్రతి ఒక్క ఫేస్ కూడా ఫేస్ టు ఫేస్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆర్ ఫేస్ని తీసుకొచ్చి లోడ్ యొక్క ఆర్ ఫేస్కి, వైని తీసుకొచ్చి వైకి, బీని తీసుకొచ్చి బీకి డైరెక్ట్గా మనము ఎట్లాంటి ఫేస్ సీక్వెన్స్ లేకుండా ఇన్ ఫేస్ విచ్ ఈచ్ అదర్లో కనెక్ట్ చేస్తే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఫేస్ సీక్వెన్స్ అనేది 0 ఉంటుంది కాబట్టి ఇది డైరెక్ట్గా మనము ఈ విధంగా తీసుకుంటాము.